జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 14, 2026, మంగళవారం. తిథి ద్వాదశి, రాత్రి 12:12 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం శతభిషం, సాయంత్రం 4:06 వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగము శుక్లము, మధ్యాహ్నం 3:40 వరకు. తదుపరి బ్రహ్మము. కరణం కౌలవ, మధ్యాహ్నం 12:46 వరకు. తదుపరి తైతుల, రాత్రి 12:12 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం తెల్లవారుజామున 4:07. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:26. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:13 వరకు. తిరిగి రాత్రి 10:58 నుండి 11:44 వరకు. వర్జము రాత్రి 10:18 నుండి 11:51 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:53 నుండి 10:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. శుభ గడియలు ఉదయం 10:35 నుండి 11:40 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6:17 వరకు. ఏప్రిల్ 14 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈ రోజు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే మేష సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో కూడా శుభకార్యాలు చేయకూడదు. మేష సంక్రాంతి పుణ్యకాలం. ఈ రోజు ఉదయం 5:53 నుండి మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది. మేష సంక్రాంతి మహాపుణ్యకాలం. ఉదయం 7:34 నుండి ఉదయం 11:43 వరకు ఉంటుంది. ఈ సంక్రాంతి పుణ్యకాలంలో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు తప్పక చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వరుదిని ఏకాదశి పారణ సమయం ఉదయం 6:54 నుండి 8:23 వరకు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు ఈ రోజు ఉదయం 9:39 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు. కృష్ణ వామన ద్వాదశి. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు శివైక్యం చెందిన రోజు. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం. మహిళా పొదుపు దినోత్సవం. 1912వ సంవత్సరంలో టైటానిక్ ఓడ మునిగిపోయింది. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. రచయిత, నటులు గొల్లపూడి మారుతీరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 14 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. మిథున రాశి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సింహరాశి ఆదాయం ఉంటుంది. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి తీపి కబురు వింటారు. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.